ఈనాడు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా జువల్దిన్నె గ్రామానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు మిత్రులు కొల్లు రవీంద్ర గారు, స్థానిక శాసనసభ్యులు, ఈ హార్బర్ నిర్మాణకర్త ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి ఇప్పుడే అన్ని విషయాలు కూడా తెలియజేశారు. ఇది జువల్దిన్నె ఫిషింగ్ హార్బర్ నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్ట్లో అనేక సంవత్సరాలు దశాబ్దాలుగా ఉన్నటువంటి హార్బర్కి ప్రత్యామ్నాయ హార్బర్. ఇది 20 సంవత్సరాల పోరాటం. కృష్ణపట్నం పోర్ట్లో ఉన్న ఫిషింగ్ హార్బర్ కొల్లు రవీంద్ర గారు కాదు, కొల్లు రవీంద్ర గారి మామగారు నడుకుడి నరసింహారావు గారు ఆ రోజు హార్బర్ కృష్ణపట్నం పోర్ట్ నుంచి 8లో ఆనాడు మళ్ళీ మంత్రిగా కొల్లు రవీంద్ర గారు మామ ఆనాడు ఏడ ఏర్పాటు చేసేదానికి సహకరిస్తే మళ్ళీ దాన్ని హార్బర్ శాంక్షనింగ్ లో మంత్రిగా కొల్లు రవీంద్ర గారు మనకి చాలా సహకరించారు. వారి ప్రాంతంలో కూడా ప్రతి గ్రామం వారికి సుపరిచితమే. 2018లో ఈ రాష్ట్రంలో ఒకే ఒక్క హార్బర్ శాంక్షన్ అయింది. మనకి 30 కోట్ల నుంచి 300 కోట్లకి ఈ హార్బర్ పెరుగుతూ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వచ్చి ఇక్కడ పరిశీలించారు. ఎందుకంటే ఆనాడు శంకుస్థాపన పెట్టి కూడా సెంట్రల్ గవర్నమెంట్లో నీతి ఆయోగ్ నుంచి ఆనాటికి క్లియరెన్స్ లేకపోవడంతో 2011లో వచ్చి ఓన్లీ ఇక్కడ కార్యక్రమం శిలాఫలకం లేకుండా నిర్వహించాం. తర్వాత ఫిబ్రవరిలో మంజూరు కావడం, ఎన్నికలు రావడం, ఎన్నికల తర్వాత టెండర్లు పిలిచి కార్యక్రమం అంతా కూడా ఏది ఏమైనా ఏ ప్రభుత్వంలో నిర్మాణం అయింది ఏదని కాదు, 27 సంవత్సరాల తర్వాత ఈ హార్బర్ని ప్రారంభించుకోబోతున్నాం. ఎమ్మెల్యే గారు చెప్పారు ఇప్పుడే, ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చని. ఎందుకంటే నేను అనేక సంవత్సరాలు ఇక్కడ మత్స్యకారులతో, ప్రత్యేకించి బోట్ల యజమానులతో వైజాగ్ నుంచి మంగళూరు వరకు కూడా ఉన్న అన్ని పోర్టుల్లో, ఎందుకంటే మేము కూడా ఆ వ్యాపారంలో ఉన్నాం కాబట్టి బోట్లలో ఉన్నటువంటి వారి సాధక బాధకులు, డ్రైవర్లు, మెకానిక్లు వీళ్ళందరూ మన ప్రాంతం నుంచి ఎక్కువ బయట ఉన్నారు. దాన్ని మార్పు చేసి ఇక్కడ మన ప్రాంతంలో ఉండాలనేటువంటి దానికి కూడా ఎమ్మెల్యే గారు కూడా చాలా కృషి చేస్తున్నారు. కాకపోతే 1,20,00,000 బోటు 60 లక్షల బోట్లు అడుగుతున్నారు. అది కూడా మంత్రి గారి దృష్టికి ఇద్దరం తీసుకొచ్చాం. ముఖ్యమంత్రి గారికి కూడా ఎమ్మెల్యే గారు నేను తెలియజేస్తున్నాం. మన ప్రాంత వాసులంతా చిన్న బోట్లు అడుగుతున్నారు, వాటికి కూడా ప్రయత్నం చేస్తాం. త్వరలోనే జువల్దిన్నె కేంద్రంగా ఫిషింగ్ హార్బర్ ప్రారంభోత్సవం చేసుకున్న తర్వాత ఇది ఒక పెద్ద వనరుగా మన ప్రాంతానికి మారబోతుంది. దాంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, మంత్రి గారు భవిష్యత్తులో కూడా మా ప్రాంతానికి, ఎందుకంటే వారికి అక్కడ హార్బర్ వచ్చింది, పోర్ట్ వచ్చింది, వారు ఇక్కడ కూడా ఏ అవసరం ఉన్నా గతంలో అలాగనే మన ప్రాంత వాసులకు సహకరిస్తారని చెప్పి వారిని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.